జస్టిస్ పి చంద్రఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం పూర్తయింది. ఈ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరి పేరు స్పష్టంగా పేర్కొన్నారు. పూర్తి స్థాయి నివేదికలో కీలక అంశాలను, ముఖ్యమైన అవకతవకలను కమిషన్ బయటపెట్టింది. నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ అనుమతి తీసుకోకుండానే ముందుకెళ్లారని తేలింది. దీన్ని స్పష్టంగా తప్పిదంగా పేర్కొంది. ప్రభుత్వ విధానపరంగా, ఆర్థిక పరంగా బాధ్యత లేకుండా ప్రవర్తించిందని, భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ కు సంబంధించి ఎక్కువ శాతం నిర్ణయాలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తీసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. వాప్కో సంస్థ ఇచ్చిన నివేదికను పూర్తిగా పట్టించుకోకుండా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తుమ్మడిహట్టిలో నీటి లభ్యత లేదని తేలినప్పటికీ అక్కడి నుంచి మేడిగడ్డ వరకు ప్రాజెక్ట్ సైట్ మార్చడంలో నిజాయితీ లేదని కమిషన్ అభిప్రాయపడింది. టెండర్ ప్రక్రియలో కూడా తీవ్రమైన లోపాలున్నాయని, టర్న్కీ విధానంలో గంపగుత్తగా ఒకే కంపెనీకి అన్ని కాంట్రాక్టులు అప్పగించారని పేర్కొన్నారు. సిడబ్ల్యూసి సూచనలు పట్టించుకోకుండా ఇంజనీరింగ్ నిపుణుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారని నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఇటు హరీష్ రావు మీద కూడా కమిషన్ లో బలమైన వ్యాఖ్యలు చేసింది. నిపుణుల కమిటీ నివేదికను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని ఆరోపించింది. అలాగే అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. ఈ నివేదికలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన అవకతవకలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ స్పష్టంగా సూచించింది. ఇది కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలుగా మారింది. ఇంత స్పష్టమైన నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.